హాయ్ హలో బాగున్నారా? ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. దొండకాయలు జెప్టోలో తెప్పించాను, పొడుగ్గా కట్ చేశాను అనమాట. ఎప్పుడు రౌండ్గా కట్ చేస్తాను కదా, ఈరోజు పొడుగ్గా కట్ చేశాను. ఆ తర్వాత బాండి పెట్టాను. ఇవి ఊర్లో వస్తాయి చూడండి, అట్లా వచ్చాయి. కొంచెం లావుగా మంచిగా ఉంటాయి కదా ఊర్లో. మనకైతే ఇక్కడ సిటీలో సన్నగా ఉంటాయి కాయలు, అవి ఫ్రై బాగా అవుతాయి. ఇవి కొంచెం లట్టుగా ఉంటాయి కదా, నీరు ఎక్కువ ఉంటుంది ఇంట్లో. మా ఇంట్లో చిన్నప్పుడు ఇట్లాంటి చెట్టు ఉండేది, అందుకని నాకు ఇలా గుర్తొచ్చిందనమాట, అందుకని చెప్పాను. ఈ దొండకాయలన్నీ ఇలా పొడుగ్గా కట్ చేసేసుకున్నాను. బాండి పెట్టాను, ఆయిల్ వేసాను, ఆవాలు, పోపు దినుసులు వేసాను. నెక్స్ట్ కూర ముక్కలు వేసేసాను అనమాట. సన్నగా పొడుగ్గా తరుక్కున్న దొండకాయ ముక్కలు వేసాను. ఉప్పు పసుపు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. యాక్చువల్గా దొండకాయ ముక్కలు చాలామంది దొండకాయ కానీ ఏదైనా సరే కూర, క్యారెట్ కానీ బీన్స్ కానీ ఉడికిస్తారనమాట. అట్లా ఉడికించక్కర్లేదు, డైరెక్ట్గా బాండీలో ఇలా పోపు వేసేసి ఉప్పు పసుపు వేసి ఇలా మూత పెట్టేస్తే మగ్గిపోతాయి. ఇట్లా అంటే మనం 2 మినిట్స్కి అట్లా ఒక్కసారి కలిపేసుకుంటే మాడకుండా ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఉడికిచ్చి అంత పెద్ద ప్రాసెస్ వేస్ట్. ఎందుకంటే ఉడికిచ్చామంటే కొంచెం వాటర్ వేసి ఉడికించాలి. మళ్ళీ వాటర్ ఒకవేళ తీసేస్తే మనకు ఉన్న దాంట్లో ఉన్న బలమంతా పోతుంది కదా, విటమిన్స్ అన్నీ పోతాయి. కాబట్టి అట్లా అక్కర్లేదు, ఇలా చేసుకుంటే బాగుంటుంది. చూసారా, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచి మళ్ళీ వచ్చి, అంటే వంట చేసేటప్పుడు మనం కిచెన్లో పనులు చేసేటప్పుడు కొంచెం మనం కిచెన్లో గ్యాస్ వెలిగించున్నాము, అన్నం పెట్టున్నాము, కూర పెట్టున్నాము అని కొంచెం ఉంటే మనకు ఇది అక్కడ తిరుగుతూ ఉన్నామంటే చాలు, మన వంట అయిపోయినట్టే. మనం అలా పెట్టి వచ్చి టీవీ ముందర కానీ లేకపోతే వాకిట్లో ఎవరితో అయినా మాట్లాడడం చేసామంటే అవి కాస్త మాడిపోతాయి. కిచెన్లోనే మనం ఇంకో పని ఏదైనా చేసుకుంటూ స్టవ్ మీద మనం ఇట్లా కూర, అన్నము, పప్పు ఇట్లా పెట్టినప్పుడు ఆ పక్కన కిచెన్లో ఉన్న పనులన్నీ సర్దుకోవడం లేకపోతే ఇంకేమైనా పనులు అలాంటివి చేసుకుంటూ ఉంటే మనకు మంచిగా పనులన్నీ అయిపోతాయి. మంచిగా కూర మంచిగా వేగుతుందన్నమాట. ఎందుకంటే పాలు పొంగుతాయి కదా, మనం పాలు అక్కడ పెడతాము చూస్తూ ఉండమని, లేకపోతే చూస్తూ ఉన్న ఆ క్షణం ఇటు తిరుగుతాం, పాలు పొంగిపోతాయి. రోజు అట్లా గ్యాస్ కడగాల్సి వస్తుందన్నమాట. చాలా చిరాకు అనిపిస్తుంది. ఎంత నీట్గా చేసినా ఆ పాలు పెట్టినప్పుడు ఒక్క చుక్క అయినా పడితే మనం తుడిచామనుకోండి ఒక స్మెల్ లాంటిది వస్తుంది. ఖచ్చితంగా కడిగితేనే, అంటే 2-3 సార్లు తడిగుడ్డతో తుడిస్తేనే పోతుందన్నమాట. అప్పటికప్పుడు అలా తుడిస్తే అది బాగుండదు, ఎందుకంటే స్మెల్ వచ్చేస్తుంది, పాల స్మెల్ అదొక విధంగా వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్తున్నాను, కిచెన్లో ఉండే మనం అరగంట గంట ఉండి మనం అన్ని పనులు చేసుకుంటే బాగుంటుంది. చూసారా, మంచిగా కలిపాను, మూత తీసి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఉప్పు పసుపు వేసేసాను కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నేను చెప్పాను కదా కూర పొడి ఎక్కువ యూస్ చేయను నేను. కూరపొడి చేస్తే బాగుంటుంది. ఈసారి ఎలా చేయాలో నేను చూపిస్తాను, నేను కూడా చేసుకున్నట్టు ఉంటుంది. ఇది ఏం పొడి అంటే కరివేపాకు పొడి. నేను మొన్న చెప్పాను మీకు ఒక వీడియోలో, చూసారా, కంది పొడి కానీ పల్లీల పొడి కానీ నువ్వుల పొడి కానీ కరివేపాకు పొడి కానీ ఇవి ఏ పొడులున్నా నేనేం చేస్తానంటే, డైలీ అన్నంలోకి తినడం అంటూ జరగదు కదా, ఎప్పుడో మనం వీక్లీ వన్సే తింటాం పొడులు అనేవి. అవి అలా ఉండిపోతాయి. సాధకం అంటే పప్పు, కూర, చారు ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కాబట్టి అవి ఉండిపోతుంటాయి. అందుకని నేనేం చేస్తానంటే ప్రతి కూరలో ఇలా వేసేస్తానన్నమాట. కూర ఏమో టేస్టీగా ఉంటుంది, మనకు చూడటానికి టేస్టీగా ఉంటుంది. మనం కలుపుకున్నప్పుడు కూడా ఈ పొడి తిన్నామని కూడా అనిపిస్తుంది. ఓకే అండి, బాయ్ అండి.